Myself, Dr. ELS Jyoti, కార్నియా, క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, నెల్లూరు. సో చాలామంది క్యాట్రాక్ట్ పేషెంట్స్ క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత కూడా గ్లాసెస్ వేసుకోవాలా మేడం, ఎందుకు వేసుకోవాలి, నాకు ఇంతకుముందు దగ్గర చూపు బాగా కనపడేది, సర్జరీ అయిన తర్వాత దగ్గర చూపు తగ్గింది, దూరంది బాగుంది కానీ అని అంటారు. సో ఎవరికి గ్లాసెస్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎవరికి వేసుకోవాల్సిన అవసరం ఉండదు అనేది చెప్తాను. సో మనం క్యాట్రాక్ట్ సర్జరీ అంటే శుక్లాలు అంటే వయసు మూలంగా తెల్లగా కానీ బ్రౌన్గా అయిపోయిన లెన్స్ని శుక్లం అంటాం. సో దాన్ని తీసేసి మనము లోపల ఆర్టిఫిషియల్ లెన్స్ ఐఓఎల్ లేదా ఇంట్రాక్యులర్ లెన్స్ అనేది పెడతా ఉన్నాం. సో ఆ ఐఓఎల్ డిపెండ్స్ టైప్ ఆఫ్ ఐఓఎల్ని బట్టి వాళ్ళకి దగ్గర చూపుకి అద్దాలు వేసుకోవాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో ఐఓఎల్స్లో మేజర్గా 3 టైప్స్ ఉంటుంది. ఒకటి మోనోఫోకల్ ఐఓఎల్, ఇంకొకటి ట్రైఫోకల్ ఐఓఎల్, ఇంకొకటి మల్టీఫోకల్ ఐఓఎల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ ఐఓఎల్ అని. సో మోనోఫోకల్ లెన్స్ అనేది ఓన్లీ డిస్టెంట్ విజన్కి మాత్రమే. సో క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్కి దూరం చూపు వరకు మటుకు బాగా బ్రహ్మాండంగా కనిపిస్తుంది, కానీ దగ్గరికి మటుకు గ్లాస్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. సో ట్రైఫోకల్ అంటే పేషెంట్కి డిస్టెంట్ విజన్ అంటే బాగా దూరంగా ఉండేది, ఇంటర్మీడియట్ విజన్ అంటే కంప్యూటర్ మనకి డిస్టెన్స్ టేబుల్ మీద ఎంత డిస్టెన్స్లో ఉంటుంది దాన్ని మనం ఇంటర్మీడియట్ విజన్ అంటనమాట. అది కానీ దగ్గరది కానీ నియర్ విజన్ కానీ ఈ 3 కంపోనెంట్స్ కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది ఈ ట్రైఫోకల్ లెన్స్ వేసినట్టయితే. అండ్ ఇంకొకటి మల్టీఫోకల్ లెన్స్ అంటే వాళ్ళకి దూరంది బాగుంటుంది, నియర్ విజన్ దగ్గరది కూడా బాగుంటుంది, బట్ ఇంటర్మీడియట్ విజన్ అనేది కొంతవరకు కాంప్రమైజ్ అవుతుంది అనమాట. సో అయితే ఎవరికి ఎటువంటి లెన్స్ డిసైడ్ అవుతుంది, అందరికీ అన్ని లెన్సులు పెట్టలేము. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లేదా రెటినల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి మనము తర్వాత డ్రైవింగ్ అనేది ప్రొఫెషన్గా ఉండే వాళ్ళకి మల్టీఫోకల్ లెన్స్ అనేది సెట్ అవ్వదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి గ్లేర్ వస్తుంది, నైట్ డ్రైవింగ్లో లైట్ చుట్టూ హ్యాలోస్ లాగా అలా కనిపిస్తుంది అనమాట, వాళ్ళ కాంట్రాస్ట్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. సో డ్రైవింగ్ ప్రొఫెషన్ ఉండే వాళ్ళకి మనము మల్టీఫోకల్ లెన్స్ అనేది చూస్ చేయమన్నమాట. వాళ్ళకి యూజువల్గా మోనోఫోకల్ లేదా ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకల్ లెన్స్ అనేది చూస్ చేస్తూ ఉంటాం. సో మాకు ఈ లెన్స్ పెట్టండి, మాకు ఆ లెన్స్ వద్దు, అలాంటివన్నీ కూడా పేషెంట్ డిసైడ్ చేయలేరు. సో పేషెంట్కి ఎటువంటి లెన్స్ అవసరం అవుతుంది అనేది మనం డిసైడ్ చేస్తాం. అంటే ఐ సర్జన్ డిసైడ్ చేస్తారు వాళ్ళకి ఏ స్కాన్ అని ప్రాపర్గా. అంటే క్యాట్రాక్ట్ తీసాక లెన్స్ పెడతాం కదా, ఆ లెన్స్ పవర్ ఏంటో చూసేదానికి మనం వాడే స్కాన్ ఏ స్కాన్ అంటాం అనమాట. సో దాన్ని చూసిన తర్వాత కూడా మనం పేషెంట్కి ఎటువంటి లెన్స్ పెట్టాలనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో అందరికీ అన్ని లెన్సులు సెట్ అవ్వవు అనమాట.